ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? నా బ్రహ్మచారి వ్రతాన్ని గంగలో ముంచేసి సన్యాసం తీసుకుంటున్నాను కాబట్టి. సన్యాసమా? అవును, సన్నులు డాక్టర్లు నాలాంటి 2 in 1 పుట్టరంటగా. నాకు సన్యాసమే కరెక్ట్. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇప్పుడు ఉట్టి మనిషి కారు. నేను ఉట్టి మనిషిని కాదా? అంటే నేను గర్భవతిని కాలేనని, గర్భవతిని చేయలేననే కదా? మీరు గర్భవతి కానక్కర్లేదు, పెళ్లి కొడుకైతే చిప్పాడు. నేను పెళ్లి కొడుకునేంటి? అలాగంటే మా చెల్లెలి జీవితం గజ్జల కట్టని నాట్యం అయిపోతుంది. కాలం లేని పాటలో అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలు ఇంకేదో లేదవుతుంది. అదే మాకు కావలసింది. ప్లీజ్. అవునండి బావగారు. మామూలుగా నేను ఎవరినైనా బాయలు అంటాను, మీరేమో బామర్దులు అనమంటారు. అంటాలే బాయలు. అంటే మీరు పెళ్లికి ఓకే కదా బాబు గారు? ఏంటో బాబు, నాకు సిగ్గేసేస్తుంది. మా చెల్లికి పెళ్లి చేస్తున్నామని ఊరు వాడ మారు మోగేటట్టు వెళ్ళి చెప్పండి. పోండి. మస్తు పెళ్లి, ఆమదాకైన పెళ్లి, శ్రీరాముడు మా బుద్ధి తమ్ముడు. అన్నా వదినలే తల్లిదండ్రులట, కోడలు కాదట నువ్వు కూతురట. అలకలు కురిపిస్తే ఉయ్యాలో, అతల కుతలమైపోత ఉయ్యాలో. మర్యాదలు కొల్లగొట్టు, మా ఇంటి పరువే నిలబెట్ట. ఇంటి మర్యాదలు కొల్లగొట్టు, మన ఇంటి పరువే నిలబెట్టు. ఇలా
నాభిలోని నగరాల గూబ బగిలిపోయేటట్టు నరాలలో నగతి కాలు నద్దు నద్దు అయ్యేటట్టు మైక్ ఆన్ చేసుకో. హలో మైక్ టెస్టింగ్. ఓకే ఓకే. మైసమ్మ పండుగ మస్తు ఉంటది. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైతారం మోవే మైసమ్మ. మాయదారి ఇల్లా పాపలకు విలపిల్లండి చల్లా చల్లంగా వర్తిల్లండి. ఇల్లా పాపలకు విలపిల్లండి చల్లా చల్లంగా వర్తిల్లండి. ఒరే రాఘవయ్య, సచ్చియ లోకంలో ఉన్నావో గాని ఒక్కసారి చంద్ర చూడరా. నీ కొడుకులు ఎంత మారిపోయారో. అందరూ దగ్గరుండి చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తున్నారా. నీ కూతురు పెళ్లి కూతురు అయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా. ఏంటి నా మాటలు నమ్మవా? సరే రే, ఇదంతా నిజమేనని కల కాదని పై లోకంలో ఉన్న మీ నాన్నకు చెప్పండి. నాన్నా, ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదూ. మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం. ఇప్పుడు ఓ బాయిని పట్టుకుని విజయం సాధించాం. విజయదశమి నాడే పెళ్లి చేస్తున్నావు. అక్కడి నుంచి ఆశీర్వదించు తండ్రి. ఏమంటున్నాడు వాడు? ఈ విజయదశమి రోజే రావణాసుడు పీచం అడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు. ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురుని మర్దనం చేసింది అంటున్నాడు అబ్బాయా. హాజీ, పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది. అబ్బో అబ్బో అబ్బో, వీళ్ళు పని మనుషుల్లా కనిపించట్లేదండి, పండితుల్లా కనిపిస్తున్నారు. రావు గారు, ఏంటి ఇంత లేటు? అంటే కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. ఎంత మాట, తాళి కట్టే టైంకి వచ్చేసారు, అదే చాలు. వచ్చాను, కానీ ఈ తాళి కట్టబడదు, ఈ పెళ్లి జరగబడదు. ఈ పనివాళ్ళు మీరనుకుంటున్నట్టు నిజమైన పనివాళ్ళు కారు. మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పనిగట్టుకొచ్చిన పనివాళ్ళు. ఏమిటండి మీరు అనేది? నేనేమన్నాను? నేనేమీ అనలేదు, ఏమీ అనను. అన్నీ వీళ్ళే అంటారు. అనిపిస్తా. లేవండి 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 లేవండి. ఏమిటి పని మనుషులు, మీలో మీరే అతలాకుతలమైపోతున్నారు? మీకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా? అడగండి అయ్యా. రేయ్, వాళ్ళు మీకేమవుతారో చెప్పండి రా, చెప్పండి. బాష్, పిల్లలంటే వీళ్ళు. పిల్లలు కాదు, పిడుగులు. కానీ పెద్దలంటే మీలా ఉండకూడదు. ది గ్రేట్ చంద్రవంశం వారు కదా, పాండవుల పరంపర. మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాణ్ణి నాకు బాగా తెలుసు.
మహాజనులారా, కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు ఊడదీసే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానివరా? తమ్ముడు, ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడేంత వరకు ఆ పేట్ల మించి లేకొద్దు. కూర్చో. నమస్తే డాక్టర్ చెల్లర్, మనం ఎంత కామెడీయో అంత మూగడిది కదా మాట్లాడుతున్నావేంటి? మామూలు దండేసుకో. అవును, ఈ కలర్ బాగుందా నీకు? ఇది మెయింటైన్ చేసి చెప్పు.